ప్రధాన కథకులు బండారు విశ్వపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణ కుమార్, తాళము బైరహనీలు, నాక కరుణాకరు, గుమ్ముల అశోకు, బిఎస్ టీవీ వారు వీరప్ప గారు, మేడం పద్మ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ టీవీలో ఈ కథ చెప్పడం జరిగింది.
యమజాలి గంట దూసవరి పంట దూసవరి ఒట్టు దేవాల బిడ్డ మాట్లాడొద్దు. నీ నోటికి దాట కట్టాలి. నీ నోటి ఎంగిలి కూడా బోనానికి జరగొద్దు. బోనం తీసుకొని బోనం ఎత్తినాక ఎనుక మరి చూడకుండా ఎవరితోని మాట్లాడకుండా
ఈ రకంగా తీసుకపోతే గిట్ల బోనం చేసి గిట్ల తీసుకపోతే గట్ల పద్ధతి ఉంటే ఈ యొక్క భర్త మరి ఈ యొక్క సత్యాన్ని మనం జాడ చెప్పిండు. అమ్మవారి ఎల్లమ్మ పరమరి ఎల్లమ్మని తండ్రి చెప్పినట్టు సిద్ధం చేస్తున్నాను. పన్నెండు బాబులు వచ్చి ఎల్లమ్మ ఎర్రగుండ్ల పోయింది 7 విడికెళ్ళ మన్ను తెచ్చింది. పచ్చగుండ్ల పోయింది 10 విడికెళ్ళ మన్ను తెచ్చింది. అందుకే కష్టపడ్డది. తను చెప్పినట్టు బోనము సిద్ధం చేసింది. సిద్ధం చేసి పసుములతోని బోనాన్ని అలంకరించి పందు పట్టి ఒకటే ఒత్తి వేసి అఖండ జ్యోతి ముట్టించింది. ఎట్లమ్మ ఎట్లా సిద్ధమవుతుంది? కొంచెం ముందు ఎక్కినది జబల క్రితం కరమటి ఎరుగబల నరతనాలు పలు జబల పక్కల రాముడే రాముడు కోరణ వీరుడైనా నా కొడుకు వచ్చును ఒకవేళ అనక కొడుకు పడవడతానంటే రేణుగా వెళ్ళాము మతి సంతోషం అవుతుందమ్మా. దగ్గర పోయి నువ్వు పాడ నేర్చుకుని వచ్చినావు ఆ రామ పరశురామ పాడబడతానంటే నా మతి ఎంతో సంతోషం అవుతుంది కొడుకు. కొడుకారామయ్య చదువుకున్నవాడు నువ్వు పాట పాడతానంటే మరి సంతోషం ఆయనంటది. నీ ఒక్కదానికి చెప్పే పాట కాదు తల్లి. కరణాలు కమ్మైలు దొరుడు మునగాలు మునగాలు గుత్తాపు సెండీరు సబ్బండ జాతి మరి అటువంటి అదాలు జాత మందరంగం కొట్టు సాపికాడ సోవాలి అని చెప్పిండు. ఎల్లమ్మ తల్లి నా కొడుకు చదువుకున్నవాడు ఏం పాట పాడతాడు అందరు రమ్మని పిలుచుకొని పోసున్నది. సుక్కల వరకు మాత్రటువంటి ప్రజలు నన్ను అర్థం శక్తులు ఎల్లమ్మ వస్తున్నారు. ఉత్తరమ కొండల తల్లి
మరి పన్నెండు మంది పిల్లలు ఎట్లున్నారు? ఏడల్లమ్మ! ఇది మొదటి పాట. ఇంకో రెండో పాట. తల్లి కొడలేని దూడ తల్లి ఎల్లమ్మ. తల్లి ఎల్లమ్మ.
సంగమ నాకు తెలవక నిన్ను అనరాని మాటండి పర్వాలేదు. ఇవాళ చెల్లె ఎన్నేళ్ళ పిల్ల 12 ఏళ్ళు కదా అమ్మ ఎల్లమ్మ చెల్లె గౌరమ్మ గౌరమ్మ త్రాణం వేయాలి శివలింగానికి పూజ కట్టాలి. ఎల్లమ్మ మా యొక్క గౌరమ్మ సత్యాన కొడుకుని బిడ్డలు కట్టాలి. తాటాకుల గద్ద తీసుకొని ఎరుకో పల్లెల పండి పట్టాల పండి ఎరక చెప్పుకుంటూ పోతుండే కొడుగా రామ పరశురామ అప్పటి వినాయకుడు అప్పటి సీతారమ్మ అలా తల్లిదండ్రుల గండా మూడో నక్షత్రాన పిల్లలు పట్టి నడుస్తుంటే తలముని పోనాట కాబట్టి నిన్ను వారేయబోతుంటే ఒక ఆడి తీసుకొని
మిమ్మల్ని తీసుకొని వచ్చినాక మీ గండం మోలే మీ దోషం మోలే రామ పరశురామ ఎంత మాట ఎంత మాట చచ్చిపోయిందా అర్థమైందా తల్లి అమ్మా గొప్పదాని వాళ్ళు మరణమైతే వాళ్ళు పొందబెట్టిందా కాశం చేసింది ముందబెట్టి ఏం చేస్తావు కాశం చేసి ఏం చేస్తావు పొంద వీధికి పోతున్నా ఇది విడికిళ్ళ మట్టి మట్టి బొమ్మను చేస్తున్నా మట్టి బొమ్మను చేసి జీవులు మోపుతున్నా మీరే నా తల్లిదండ్రుని అడుగుతున్నాడు ముందబెట్టలే కొడుక అలా నాశనం చేసిరా నాశనం చేసింది కదా అయ్యయ్యో ఎల్లమ్మ నన్ను కాష్టం చేస్తే కాష్టం లోపల చెట్టే ఒడవని అది గడ్డే ఒడవని చెట్టు కొడుతున్నా చెక్క బొమ్మను చేసి దానికి జీవి పోతున్నా తల్లి నువ్వే నాన్న అడుగుతున్నా కాశమల్ల నువ్వరాలే. కొడితే కొట్టంత వంట ఉండు తీస్తే పానం
నారదుడు వచ్చి సెడ్డ బంగారము అవసరం ఇల్లు చేరుతుంది. తన బిడ్డ తప్పు చేస్తే తల్లిగారు ఇంటికి వస్తుంది అని తీసుకుపోయి ఎండికొండ కింద దాచిపెట్టింది. రాముడే కోదండ వీరుడు వెళ్ళిపోయి తల్లిగారి ఇంట్లో ఉన్న పట్టుకొచ్చిండు. పట్టుకొచ్చి కనుక ఆ యొక్క మట్టిడు మామిడి వచ్చిండు. మామిడి కొండల్లా ఎల్లమ్మ ఏమన్నది, రామ పరశురామ అని మాతకు ఒక 2 పక్షులు చేసింది. ఆ పక్షుల మీద మీ తండ్రి పేరు ఉన్నది. ఆవిడ కుక్కల్లో మంత్రం మీ పేరు పెట్టింది. ఆవిడ పట్టుకొస్తే తండ్రి పేరు చెప్తాను. ఎల్లమ్మ కొడుకుల ఘనంగా సిగ్గు లేదు, మొగని పేరు చెప్పమంటే సిగ్గు అవుతుంది. ఎనసెంటి మనసెంటి రాజన్నమాట తప్పేమి లేదు. నేను పక్షుల జండల్లో పోతా, నువ్వు ఎక్కడో దెక్కపోతావు. నగలోకం నాగలోకం ప్రాంతాల లోకం వెళ్ళిపోయినా నేను మందికి ఒక అవతారం వేస్తున్నా. నిన్ను దొరకబట్టు బస్త ఎల్లమ్మ. మరి తమ్ముడా చంపనయ్య సిక్కులయ్యా శ్రీ గౌరమ్మ తల్లి పైన మరి పోయేటప్పుడు రామయ్య
పోగులంటమా ఎవరి కొడుకులు ఎవరి కొడుకులు ఎరబట్టి జుంపాలు చిట్కనాలు బట్టి శివుల బారు వేసింది ముగ్గురు కొడుకుల 3 తెరులు వేసింది ఆడవిల్ల గౌరమ్మ దేవుడా తల్లి తయారైతుంటే కళ్ళ కూడా పెట్టరా తల్లి ఎల్లమ్మరాయే నేను వాడి వెళ్ళలేక నన్ను వదిలిపెట్టి ఎక్కడ పోతావు ఎల్లమ్మ అమ్మాని గౌరమ్మ గిద ఊరుకొచ్చే అమ్మల తల్లి లేని పిల్లలు చేయకుమ్మా మాకు ఆకలైతే అన్నం ఎవరు పెడతారు ఎల్లమ్మా నువ్వు లేకపోతే మా బతుకు ఎట్లయితే రేణుకా ఇక తల్లిదండ్రులు ఏడు పిల్లలు ఏడిళ్ళ ఎల్లువే ఎల్లమ్మా తల్లిదండ్రులు దస్తే తరం ముగినట్టు అవుతుంది ఎల్లమ్మా తల్లిదండ్రులు ఏడు పిల్లలకు తల మాస గొప్ప పెద్దదంటారు ఎల్లమ్మో ఈ బట్ట వాసే పొట్ట పెద్దదంటారే రేణుకా ఒక ముక్క అన్నం ఎక్కువ తింటే పొట్ట కుద్దదంటారు అమ్మా పుట్టన్న తండ్రి చూడలేదు తల్లి పుట్టన్న తండ్రి చూడలేదు నువ్వు వెళ్ళి 17 ఏళ్ళు అవుతావు ఎల్లమ్మ తల్లి లేని పిల్లలు చేయకూడదు రేణుకా ఏడు వేలు 16 బల్ల అవుతావు అమ్మా
తుల్చ భవాని అయ్యింది. తుల్చ భవాని అమ్మా నువ్వెవరో దేవతలు నా తప్పులు మన్నించమన్నాడు. తన తప్పు తను తెలుసుకున్నప్పుడు వాళ్ళని మన్నించాలి. మరి నన్ను తుల్చా భవాని కొలుచుకోమన్నది. ఇడుపుగా ఇది కొట్టు పెట్టింది. మరి ఆడికి వెళ్ళి కనుక యొక్క మాతంగా బ్రాహ్మణుల వాడలు భట్రాల వాడలకు వస్తే జాగి నా కొడుకు పెట్టే బాధ అంటే రాముడి పేరు చెప్తే అందరూ భయపడుతున్నారు. రాముడు పుట్టినప్పుడు ఈ భూమి అంతా గడగడ వణికింది కదా. ఈ కొడుకు మంచోడు కాదు మా తన జాగలేమని ఎల్లగొడుతుంది. ఎల్లగొడుతుంటే ఇడుపుకి ఐదు కొట్టు పెడుతుంది. ఈ కొట్లేందుకు అని అడిగితే సంవత్సరానికి ఒకసారి గరిగల పుణ్యము బాతాల పుణ్యం అంటారు. అప్పుడు నా పేరు మీద ఒక్క పొద్దుండి గుడాలు వేసి పెట్టాలి, కళ్ళు శాఖ పెట్టాలి. అవి ఎల్లమ్మ శాఖలు అంటారు. మరి ఎల్లమ్మ శాఖలు పెట్టిన మాట ఉంటే నీకు బరకతిస్తా బరకతిస్తా జీవనాన్ని పెట్టి ఎల్లమ్మ కుమ్మరి వాడలకు వచ్చి ఎల్లమ్మ కుమ్మరి మా దేవుడు అతని భార్య నీలారిగన్నే కుమ్మరల్ల ఇంటికాడ సత్యాల పొట్టు మురికి తీసుకున్నది. ఎరుకల ఇంటికి వచ్చింది ఎల్లమ్మ శక్తి లోకమల్ల ఎల్లమ్మ మరి ఆ ఎరుకలయ్య అప్పుడే పచ్చిది మరిగే మోపు కట్టుకొచ్చి ఆడేసిండు. ఈమె దేవత అక్కడ ఏమన్నాడు, అమ్మా నీకు శరవు శరార్థి దండము దాచనన్నాడు. మా ఇంట్లో నీకు చేస్తామంటే కుర్చీలు బేచీలు లేవు. ఇప్పుడే మరిగే మోపు కట్టుకొచ్చి తీసుకొచ్చి ఆడేసిన మోపు మీద కూర్చొమ్మన్నాడు దేవుడు. ఎల్లమ్మ 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 అప్పుడు ఎల్లమ్మ తల్లి ఏమనుకుంటది, ఈ చాలీ చక్రాపురి పట్టణం మొత్తం తిరిగినా నన్ను కూసుడు మన్నోరు లేరు. నాకు ముద్దతో మంచి ముంచిన వాళ్ళు లేరు. మరి నాకు ఎవరు నిలబడమని లేరు. ఈ ఎక్కడయ్యా ఈ బరిగే మోటు మీద నన్ను కూసోమన్నాడు. ఇది ఎంత గొప్ప మనసురా నాయనా. నువ్వు నా పేరు మీద బతికాలే కొడుకా. ఆ ఎరుకలకు ఎల్లమ్మ తాను ఉన్న 5 గవ్వలిచ్చింది. 5 గవ్వలిచ్చింది. ఆ గవ్వలిచ్చి అమ్మా ఎక్కడమ్మ నా పేరు మీద ఈ తాకుల పుట్టి తాటాకుల గద్దెకు గవ్వలు. మరి ఆ గవ్వల ఎరకలు పుట్టి నెత్తిన పెట్టుకొని ఎరకలు పుట్టి నన్ను నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయి నన్ను యాద చేసుకుంటే నేను ఒళ్ళెల్లో మూర్తి వస్తా. మూర్తి వచ్చి ఎవరైనా ఎరకలమ్మ వచ్చి నన్ను ఇంటి నుంచి ఆపది సంపతి అడుగుతారు కలిగి కాదు. అయినప్పుడు నేను ఇలా మూర్తి మంది వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్పుతున్నా. నా పేరు మీద ఎరక చెప్పుకోని బిడ్డ. నేను జీవితం గడవాలన్నది ఎల్లమ్మ. మరి ఆ ఎరుకల్లో ఇంటికాడికి వెళ్ళి అమ్మ వైశాఖ పోనాము వైశాఖ పోనాము అదే
ఎవరి కాలేదు